వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్ టాక్స్ తెలుగు. ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని బకింగ్హామ్ కెనాల్ మీద ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మించారో దాని వర్క్స్ మొత్తం చాలా వరకు కంప్లీట్ అయినాయండి. ఈ వీడియోలో మీరు చూసిన వర్క్స్ అంతా కూడా ఏదైతే స్టీల్ బ్రిడ్జి పక్కన స్టీల్ బ్రిడ్జి కింద ఫౌండేషన్ టైంలో వేసిన మట్టిని తీసి అక్కడ కాలువలంతా మొత్తం నీటికి డెవలప్ చేస్తున్నారండి. గతంలో ఈ మిషన్లన్నీ పనిచేస్తున్నాయండి, అన్ని మట్టి తీసే కార్యక్రమాలు ఉన్నాయి. గతంలో ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కోసం చాలా వరకు ఈ బకింగ్హామ్ కాలువను టోటల్ 80% వరకు అటు నుంచి ఇటు నుంచి కూడా క్లోజ్ చేశారు, అంటే మట్టితో కప్పేశారు. కప్పి తర్వాత దానికి ఈ ఏదైతే ఫౌండేషన్ పిల్లర్స్ ఉన్నాయో వాటిని నిర్మించి ఆ పైన ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అది కంప్లీట్ అయినాక దీన్ని ఆ కింద మట్టిని మొత్తం తొలగిస్తున్నారు. ఇక్కడైతే ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అయిపోయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడు, దానికి ఈ రోడ్డుకి కనెక్టింగ్ చేసేదానికి ఇక్కడ మట్టితో మొత్తం లెవెల్ చేస్తున్నారు ఆ స్టీల్ బ్రిడ్జి హైట్ వరకు. చూడండి, ఇదంతా కూడా రెడ్ సాయిల్ని వేసి అక్కడ మొత్తం రోలింగ్ అవన్నీ చేసి దాన్ని మొత్తం ఒక లెవెల్కి తీసుకొస్తున్నారు. చూడండి, మిషన్లన్నీ కూడా ఆ పని వర్క్ చేస్తున్నాయి. స్టీల్ బ్రిడ్జి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇంతవరకు. ఇక్కడి నుంచి కనెక్టింగ్ రెడ్ సాయిల్ వేసి దాని మీద ఏదైతే ఈ బీటీ రోడ్ అంటే బ్లాక్ టాప్ రోడ్డు కనెక్ట్ చేస్తారండి దీనికి. చూడండి, అంతా ఈ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నిర్మాణాన్ని దాదాపు 75 కోట్ల వ్యయంతో మన ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు దీన్ని నిర్మించారండి. దాదాపుగా 3 నెలల సమయంలో పూర్తి చేస్తామన్న టార్గెట్ పెట్టుకోగా మధ్యలో కొంచెం అంతరాయం ఏర్పడి కొంచెం డిలే అయింది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్లో ఒక బ్రిడ్జి విజయవంతంగా కంప్లీట్ చేశారు, ఈ నెక్స్ట్ ఇంకోటి దాంట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, కొంచెం లెవెల్స్ ప్రాబ్లం మిస్ అయినాయి. ఆ లెవెల్ ఏదైతే మిస్ అయిందో దాన్ని పూర్తిగా తీసివేసి మళ్ళీ ఫ్రెష్గా గడ్డర్స్ అవన్నీ కూడా వాటిని ఆ స్థలంలో బిగించి ఆ లెవెల్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఇంజనీరింగ్ ప్లాన్ తగ్గట్టుగా వచ్చిన తర్వాత దీని మీద రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ ఈ మధ్యకాలంలో పూర్తి చేశారండి. ఆల్రెడీ ఇటు సైడ్ ఉండే స్టీల్ బ్రిడ్జికి ఆల్రెడీ సైడ్ వాల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు. చూడండి, ఇక్కడంతా మిషన్లో ఇక్కడైతే ఏదైతే ఆ కింద ఉందో ఆ మట్టిని తీసుకొచ్చి పైన వేస్తున్నారు. ఎందుకంటే ఇంక వర్షాకాలంలో ఈ కాలువకి ఫుల్గా వాటర్ వచ్చే అవకాశం ఉంది. అందుకని స్టీల్ బ్రిడ్జి దగ్గర అవన్నీ కూడా తీసేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ఫౌండేషన్ పిల్లర్ల మీద గడ్డలతో, అంటే ఏవి గడ్డర్లు అంటే మన స్టీల్కి సంబంధించిన గడ్డలతో వీటిని ఒకదానికి ఒకటి అనుసంధానిస్తూ దాని మీద ఏదైతే ఈ కాంక్రీట్ వర్క్స్ చేసి దీన్ని కంప్లీట్ చేశారండి. ఎందుకంటే భవిష్యత్తులో అమరావతి రాజధానికి మెయిన్ బ్రిడ్జి అంటే ఇటు విజయవాడ నుంచి అటు గుంటూరు నుంచి అన్ని వైపుల నుంచి వచ్చేవారికి ఇదే మెయిన్ సిటీ యాక్సెస్ రోడ్డు మీద మెయిన్ బ్రిడ్జి ఇదే అవుతుందండి. మన మామూలు కాంక్రీట్ బ్రిడ్జ్కి ఈ స్టీల్ బ్రిడ్జ్కి తేడా ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జి లైఫ్ ఎక్కువ సంవత్సరాలు ఉంటుందండి. అదే ఇలాంటి మెయిన్ ఎక్కువ వాటర్ ఫోర్స్ ఉండే వాటి మీద పక్కాగా ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తారు. ఎందుకంటే ఇది మన అమరావతికి మెయిన్ సిటీ యాక్సెస్ రోడ్డు కనెక్ట్ అయ్యే స్టీల్ బ్రిడ్జి కాబట్టి దీన్ని చాలా స్ట్రాంగ్గా నిర్మించాలని ప్లాన్ చేశారు. ఎందుకంటే ఈ స్టీల్ బ్రిడ్జి మీద చాలా హెవీ వాహనాలు, అమరావతికి సంబంధించిన పూర్తి ట్రాఫిక్ మొత్తం ఇదే స్టీల్ బ్రిడ్జి మీద వెళ్ళవలసి వస్తుంది. అందుకని దీన్ని ఇంత హెవీగా స్ట్రాంగ్గా ఇంత వ్యయంతో దీన్ని నిర్మించారు. చూడండి, ఇటు సైడు ఆల్రెడీ దీని కనెక్టింగ్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయండి. కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ వీటికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా, స్లాబ్ వర్క్ కూడా అయిపోయినాయి. జస్ట్ మధ్యలో కొంచెం అటాచ్మెంట్ వర్క్సే ఉన్నాయి మిగిలి. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన ఈ రైట్ సైడ్ బ్రిడ్జికి అయితే ఆల్రెడీ సైడ్ వాల్స్ కూడా కంప్లీట్ చేశారు. చూడండి, ఇవన్నీ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేశారు మొత్తం. ఇదంతా కూడా ఇటు సైడ్ అటు సైడ్ కూడా దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు.
ఇది మొన్న ఈ మధ్యకాలంలో కంప్లీట్ చేసిన బ్రిడ్జి వర్క్స్ అండి. ఇది మనం చూసేది ఇప్పుడు. ఈ పక్కన ఇటు సైడు ఏదైతే మట్టి ఉందో బ్రిడ్జి పిల్లర్ గతంలో వేసారో దాన్ని ఇక్కడ కూడా రిమూవ్ చేస్తున్నారండి మొత్తం మట్టిని. అందులో భాగంగానే మిషన్తో ఇటు వర్క్ జరుగుతుంది. చూడండి ఒకసారి. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ఈ వంతెన చాలా విశాలంగా వెడల్పుతో ఇది అత్యంత ప్రామాణికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని నిర్మించారండి. చూడండి, ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో కంప్లీట్ అయిన స్టీల్ బ్రిడ్జి, ఇది కాంక్రీట్ వర్క్స్ మొత్తం అండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. సైడు ఏదైతే సేఫ్టీ వాల్స్ మాత్రమే నిర్మించవలసి ఉంటుంది. ఇంకా దీనికి ఈ సైడ్ వాల్స్ కంప్లీట్ అయిపోతే ఈ స్టీల్ బ్రిడ్జి మొత్తం కంప్లీట్ అయినట్టండి. ఆల్రెడీ వర్క్స్ అడుచుడు మొత్తం అక్కడ ఏదైతే ఇటు సైడు కాలువ కింద, అదే ఈ బ్రిడ్జి కింద ఏదైతే గతంలో ఈ సాయిల్ని నింపారో అది రిమూవ్ చేస్తారు, తొలగిస్తారు మొత్తం మిషన్తో. ఇదంతా చూడండి ఇలా కంప్లీట్ అయిపోయి దీనికి మొత్తం వాటర్తో క్యూరింగ్ తడపటం వర్క్ చేస్తున్నారు, తడిపే పనులు చేస్తున్నారు. చూడండి ఆల్రెడీ ఫుల్గా వాటర్తో. ఒక సైడ్ అటు సైడ్ బ్రిడ్జి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి దాని సైడ్ వాల్స్ కూడా ఆల్రెడీ సేఫ్టీ వాల్స్ కూడా కట్టేశారు. ఇది ఒక 10 రోజుల్లోనే దీని వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసామని అక్కడ ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నారండి. ఇది మొత్తం టోటల్గానే వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అంటున్నారు. చూడండి కింద కూడా మిషన్ వర్క్ జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు కంప్లీట్ అయిన స్టీల్ బ్రిడ్జిలో ఈ సైడ్ వాల్స్ మనం చూస్తున్నాయి ఇవ్వండి. ఇది ఈ సీడీ యాక్సెస్ రోడ్డుకి మెయిన్ ప్రధాన బ్రిడ్జిగా స్టీల్ బ్రిడ్జి ఉండబోతుంది. దీని తర్వాత కూడా ఇంకో 2 స్టీల్ బ్రిడ్జిలు ఈ ముందు వస్తాయండి. ఆల్రెడీ అవి కూడా వర్క్స్ స్టార్ట్ చేశారు. ఈ స్టీల్ బ్రిడ్జి వర్క్ కంప్లీట్ అయినాక మెయిన్ ఇంకా తర్వాత ఇది స్టీల్ బ్రిడ్జిలో అవి సీడీ యాక్సెస్ రోడ్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతే దీని మీద తొందరలో రాకపోకలు సాగించడానికి వీలుంటుంది. నాకు తెలిసి ఈ సీజన్ అంటే ఈ వర్షాకాల సీజన్ అయిపోయి నెక్స్ట్ సీజన్ కల్లా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయని అధికారులు అంచనా వేసుకుంటున్నారు. ఈ నిర్మాణం పూర్తయిన ఈ రెండో బ్రిడ్జి ఏదైతే ఉందో దానికి ఇరువైపులా ఈ కాంక్రీట్ వర్క్స్ ప్లస్ దాని మీద ఫినిషింగ్ వర్క్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ దీనికి రోడ్డు కనెక్టింగ్ అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు కనెక్టింగ్, ఇటు అమరావతి వైపు అటు సీడీ యాక్సెస్ రోడ్డు కనెక్టింగ్ చేసే అటువైపు 2 వైపులా అప్రోచ్ రోడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయితే దీని ఇంకా మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఈ కనెక్టింగ్ వర్క్స్ ప్లస్ చుట్టూ ఏదైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదైతే సేఫ్టీ వాల్స్ అవన్నీ కూడా అయిపోతే టోటల్గా ఈ బ్రిడ్జి వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయని మనం అనుకోవచ్చు. అప్పుడు ఇల్లు ఇంకా గవర్నమెంట్ హ్యాండ్ చేస్తారండి సిఆర్డీ వారికి, ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారు. ఇటుపక్క ఈ దీనికి సంబంధించిన అప్రోచ్ రోడ్లకి మరియు ఈ కనెక్టింగ్ కోసం వేసే కాంక్రీట్ కోసం ఆల్రెడీ ఈ బూమ్ ప్లేసర్ మెషిన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. చూడండి ఆల్రెడీ తీసుకొచ్చి నిలిపారు. ఇప్పుడు ఈ బూమ్ ప్రెజర్ మెషిన్తో ఇక్కడ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేశారండి. చూడండి ఇదంతా కూడా ఇక్కడ ఈ కనిపిస్తున్న మెయిన్ ఉన్నాయో ఈ హెవీ రాడ్స్ వీటిలో కాంక్రీట్ వర్క్స్ చేస్తారండి. ఇదంతా కూడా చూడండి దానికోసం ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు ఇంజనీర్స్, వర్కర్స్ అంతా కూడా. ఇలా దాదాపుగా ఆల్రెడీ ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన వర్క్స్ అన్నీ పూర్తయిపోతున్నాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై అమరావతి.